డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయానికి కొత్త కళ వచ్చిందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సత్యానందరావుకు ఆలయ అధికారులు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సిజిఎఫ్ మరియు మ్యాచింగ్ గ్రాంట్ ₹1,60,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన ప్రాకార మండపం మరియు ముఖ మండపాలను సత్యానందరావు ప్రారంభించారు. అలాగే దాతల సహకారంతో నిర్మించనున్న ఆలయ తూర్పు రాజగోపురం, ఆలయ పడమర రాజగోపురం, శ్రీ పోతురాజు గుడి, రేకు షెడ్డులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో అభివృద్ధి బాటలు వేసిందన్నారు. శోభాయమానంగా వెలుగుతున్న నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి స్థాయిలో అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించేందుకు కృషి చేస్తానని సత్యానందరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం నందు అత్యంత అద్భుతమైన కొన్ని కార్యక్రమాలు నేడు ప్రారంభించే అదృష్టం నాకు కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా అమ్మవారికి సంబంధించినటువంటి ప్రాకార మండపం, ముఖ మండపం ₹1,20,00,000 నిధులతో నేడు ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలా చక్కగా నిర్మాణం చేశారు ముఖ మండపం, ప్రాకార మండపాలు. అదేవిధంగా ఆలయ తూర్పు రాజగోపురం ₹32,00,000 దాతలు, గౌరవనీయులు, యుఎస్లో ఉన్నటువంటి వారు పుట్టిన ఊరి మీద మమకారంతో శ్రీ దాసరి గణేష్ గారు వారి దంపతులు ₹32,00,000 ఒక రాజగోపురం నిర్మాణానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. అదేవిధంగా ఆలయ పడమర రాజగోపురం ₹32,00,000 దాతల సహాయ సహకారాలతో వారు ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరొక దాతలు శ్రీ పోతురాజు స్వామి వారి గుడి నిర్మాణానికి ముందుకు రావడం, ఆలయ ముందు భాగంలో రేక్ షెడ్ నిర్మాణానికి ముందుకు రావడం, వెరసి దగ్గర ₹1,00,00,000 పైబడి దాతలు, ₹1,00,00,000 పైబడి దాతలు చింతలూరి నూకాంబిక అమ్మవారికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. చేయాలి, వినియోగించాలనే ఆలోచనతో నేను పనిచేస్తూ ఉన్నాను. నా అనుభవాన్ని, నా పరిచయాన్ని అన్ని ఉపయోగించుకుని ఈ యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాన్న విషయాన్ని మీకు మనం చేసుకుంటూ ఉన్నాను. అందులో భాగంగానే సుమారు ఈ మండలంలో ₹3.5 కోట్ల ఎన్ఆర్ఐ నిధులు, ఎంపీ నిధులు లేదా మండల నిధులతోటి కార్యక్రమాలు, సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా ఇప్పుడు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి లోపల ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రోడ్లన్నీ కూడా నరకప్రాయాలుగా మారాయి. గత 5 ఏళ్ల పాలనలో గోతులు కూడా పూడ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడే మన ఏదన్నా కడియం మెదురు 3 రోడ్లు కొత్తూరు సెంటర్ నుంచి ఇలాగా మన నియోజకవర్గ లిమిట్స్లో సందుపూడి దాటే వరకు ఆ హైబెరమ్స్ తీసే గోతులు పూడ్చేలాగా ఒక ₹40,00,000 గోతులు మరమ్మతులు చేయడం కోసం ఇప్పుడే శంకుస్థాపన చేసిన ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా జొన్నాడి నుంచి మండపేట వరకు సుమారు ₹90,00,000 మరమ్మతుల పనులు కూడా పూర్తవుతూ ఉన్నాయి. 80%, 90% పనులు పూర్తయ్యాయి. 2-3 రోజుల పనులు పూర్తవుతాయి. కనీసం రన్నబుల్ కండిషన్ తెస్తూ ఉన్నాం. ఈ 2 రోడ్లు కూడా మన నియోజకవర్గంలో ఏదైతే అక్కడ నర్సిపూడి పైబడి ఉన్న రోడ్డు, ఇటు సందీపూడి దాటి వరకు ఉన్న రోడ్డు కూడా వెడల్పాటి చక్కటి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు తీసుకొచ్చి, చింతలూరులో సిమెంట్ రోడ్డు, అదేవిధంగా కొత్తూరు సెంటర్ను వెడల్పు చేసి మంచి సిమెంట్ రోడ్డు వెడల్పాటి సర్కిల్గా తయారు చేయడం కోసం, అలాగే పెనికేరులో సిమెంట్ రోడ్డు ఇటువంటివన్నీ తీసుకురావడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ఎఫ్ గ్రాంట్ కింద ₹20 కోట్ల నిధులు కావాలనేది ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. అదేవిధంగా జొన్నాటి టు కాకినాడ మండపేట వరకు కూడా ఒక పెద్ద రోడ్డు భవిష్యత్తులో అంటే దాన్ని టోల్ కూడా పెట్టవచ్చు, కానీ మన ప్రాంతవాసులకు ఇబ్బంది లేని, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు లేని రీతిలో ఒక బలమైన రోడ్డు నిర్మాణానికి కూడా దాని కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మనకి ఏదైతే ఉందో జొన్నాడి నుంచి కాకినాడ వెళ్ళే రోడ్డు కానీ, అదేవిధంగా కడియం నుంచి వెదురుమూడి వరకు వెళ్ళే రోడ్డును కూడా అభివృద్ధి చేసుకుంటే మన నియోజకవర్గంలో చాలా వరకు మేజర్ రోడ్లు కవర్ చేసినట్టు అవుతుంది. ఈ 2 రోడ్ల మీద కూడా నేను దృష్టి పెట్టడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, ప్రస్తుతం ప్యాచ్ వర్క్ అన్ని పూర్తి చేసి గోతులు లేకుండా పార్ట్స్ హోల్ ఫీ
రోడ్స్ కింద చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సుమారు 1000 కోట్లతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోతులు కప్పెడతా ఉన్నారు. కేవలం గోతులు కప్పెట్టడానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సంక్రాంతి పండుగ లోపల గోతులన్నీ కూడా పూడ్చివేసి చక్కటి రన్బుల్ రోడ్లుగా తీర్చిదిద్దడం జరుగుతుంది, పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడేవారు. ధాన్యం అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు, అనేక రకాల కష్టాలు. అమ్ముకున్న ధాన్యానికి నెలల తరబడి డబ్బులు రానటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కదిద్ది 24 గంటల్లో 48 గంటల్లో డబ్బులు వేస్తానని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కానీ 5-6 గంటల్లోనే రైతులకు డబ్బులు పడుతున్న పరిస్థితులు రైతులు చెప్తూ ఉంటారు. చాలా సంతోషకరమైన విషయం. రైతులు ధాన్యం మాసూలు చేసుకున్న తర్వాత ధాన్యం అమ్ముకుని ఆ డబ్బులతోటి రకరకాల ఆలోచనలతోటి ఆ డబ్బులు వినియోగించుకుందామని ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. అటువంటి వారి కష్టాన్ని గుర్తించే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక తక్షణం రైతులకి డబ్బులు అందించడానికి వాళ్ళ అకౌంట్లో ధాన్యం అమ్ముకున్న తక్షణం డబ్బులు పడతా ఉన్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రైతుల ఆనందంతో కృతజ్ఞతలు చెప్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతుల యొక్క పశువులకు కూడా గోకులం షెడ్డులు కావాలని మొదటి విడతగా 50 గోకులం షెడ్డులో 4 పశువులు 6 పశువులు ఉన్న వారందరికీ కూడా అందివ్వడం జరిగింది. ఇంకా అదనంగా ఎవరైనా కట్టుకుంటానంటే గోకులం షెడ్లో ఇంకా కావాలన్నా కూడా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జనవరి నెలాఖరు లోపల ఈ 50 షెడ్లు మండలంలో పూర్తి చేసుకుంటే ఇంకో 50 షెడ్లు వెంటనే శాంక్షన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు మనం చేస్తూ ఉంటాం. అమ్మవారికి సమర్పించడం జరిగింది 40 కేజీల వెండి ఆభరణాలు, దానితో పాటు బంగారు ముక్కుబెడక, నుదుటి పొట్టు, ఇవన్నీ కూడా నేడు అమ్మవారికి నా సమక్షంలోనే నా చేతులతోటి వారు కూడా అమ్మవారికి సమర్పించడం జరిగింది. చాలా సంతోషకరణం. ఇది చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారు చింతలూరు గ్రామంలో వెలసి ఉండడం, ఆ అమ్మవారిని యొక్క ఆలయం పునరుద్ధరించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు అమ్మవారి వైభవాన్ని ఇనుమడింప చేయడానికి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయడానికి తాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రభుత్వం తరపున కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. శివాలయం ధ్వజస్తంభం కూడా దాన్ని పునర్నిర్మాణం చేయాలని గ్రామ ప్రజలు కోరుతూ ఉన్నారు. దానికి కూడా ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది స్తబ్దతి కూడా రావడం జరిగింది. శివాలయ ధ్వజస్తంభాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా చింతలూరు గ్రామానికి వచ్చే ఒకే ఒక రోడ్డు చింతలూరు సూర్యరావుపేట, ఆ రోడ్డే కాకుండా వేరొక రింగ్ రోడ్డు మాదిరిగా ఒక రోడ్డు కావాలనేది అమ్మవారి ఆలయం దగ్గర నుంచే ఆర్ఎన్బి మెయిన్ రోడ్డుకి చేరడం కోసం కూడా ఒక బైపాస్ రింగ్ రోడ్ లాగా ఒక రోడ్డు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి అమ్మవారి గుడి ముందు కూడా ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఒక షెడ్ వేసి ఉన్నారు దాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని నేను ఈవో గారిని వారిని కూడా కోరడం జరిగింది. దాన్ని కూడా సుందరమైనటువంటి చిత్రాలతోటి ఒక అందంగా దాన్ని కూడా రూపొందించడంతో పాటు ఆ పక్కగా ఉన్న సిమెంట్ రోడ్డు కూడా వెడల్పాటి సిమెంట్ రోడ్డు వచ్చే విధంగా అవసరమైతే కొన్ని ఆక్రమణలు కూడా తొలగించి ఆ యొక్క గోధి వరకు ఆ సిమెంట్ రోడ్డును కూడా వెడల్పు చేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని మనవి చేస్తూ, ప్రధానంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మనందరం కూడా గర్వించదగ్గ విషయం, గొప్ప ఆధ్యాత్మిక దేవాలయాలు ఉన్నాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు, రాలి జగన్మోహనీకేశ్వర స్వామి వారు, మందపల్లి శనేశ్వర స్వామి వారు, చింతలూరు నూకాంబిక అమ్మవారితో పాటు పలువుల ఉమా కుప్పలింగేశ్వర స్వామి వారు, అదేవిధంగా వానపల్లి పల్లమాంబిక అమ్మవారు, ఇటువంటి మంచి దేవాలయాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద ఒక సుందరమైన ప్రాంతాలు, లొలలాకులు, పిచ్చుకలక లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో స్టే చేసి అక్కడి నుంచి అవసరమైతే ఈ యొక్క దేవాలయాలను కూడా దర్శించుకునేలాగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం కింద ఒక ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. రేపు 11, 12, 13 తేదీల్లో రేపు జనవరి నెల దానికి నాందిగానే రాష్ట్ర స్థాయి నాటు పడవల పోటీలు, అదే డ్రాగన్ కేరళ తరహాలో ఉన్నటువంటి డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, పతంగులు గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు, దాంతోపాటు కెనాయింగ్ అని కొన్ని క్రీడలు ఉన్నాయి. ఆ ఈతలకు సంబంధించి పడవల పోటీలకు సంబంధించి ఆ పోటీలన్నీ కూడా రేపు 11, 12, 13 జనవరి నెల లొల్లలాకుల దగ్గర ఆత్రేయపురం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.
దీని యొక్క మన ప్రాంతంలో టూరిజం ముందుకు తీసుకెళ్లాలని, దాంతోపాటు టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి పరచడానికి మేళవించి పనిచేయడం జరుగుతుందనేది రేపు 11, 12, 13 కార్యక్రమాలు కూడా విజయవంతం చేయవలసిందిగా మీరు అందరూ పాలు పంచుకోవాలని, చక్కటి బహుమతులు ట్రోఫీలు కూడా ఉన్నాయి ఆ ముగ్గుల పోటీల్లోనూ, ఆ వాటిలో కూడా పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను.